వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ టాక్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నేను ఈ మేకప్ లుక్ ఎలా క్రియేట్ చేశాను అనేది వీడియో మాట. సో క్రిస్మస్ మేకప్ లుక్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో క్రిస్మస్ కోసం నేను వైట్ అవుట్ఫిట్ అయితే కూడా వేసేసుకున్నాను. సో ఈ మేకప్ లుక్ కనుక మీకు నచ్చితే కంప్లీట్గా వీడియో అయితే చూసేయండి. అండ్ చాలా సింపుల్గా న్యాచురల్గా మనం మేకప్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేశాకన్నా ముందు మీలో కనుక నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే ఆర్ఎల్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా లేట్ చేయకుండా మేకప్ లుక్ ఎలా క్రియేట్ చేయాలో చూసేద్దాం. స్టార్ట్ చేసే కన్నా ముందు మనం స్కిన్ కేర్ అయితే తీసుకోవాలి కదా. సో స్కిన్ కేర్ కోసం ఫస్ట్ నేను మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను నా స్కిన్ని. సో సెటఫిల్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తాను. ఈ మాయిశ్చరైజర్ అయితే నాకు వింటర్ సీజన్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, మనకి ఇన్స్టెంట్గా మన స్కిన్ అనేది మాయిశ్చరైజ్ అవుద్ది. అండ్ మనకి ఎక్కడ కూడా గ్రీజీగా అనిపించదు. మనకి జూయి ఫినిష్ రావాలి అనుకున్నట్లయితే మీరు ఈ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయండి. ఇప్పుడు స్కిన్ మాయిశ్చరైజ్ చేసుకున్నాం కదా, సో అలానే లిప్ బామ్ కూడా అప్లై చేసుకుంటున్నాను. సో ఇది లిప్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. వింటర్ కదా, మనకి లిప్స్ అనేవి క్రాక్స్ వస్తూ ఉంటాయి అండ్ చాలా త్వరగా డ్రై అయిపోతూ ఉంటాయి. సో అందు గురించి లిప్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో ఇది ర్యాస్ లగ్జరీ బ్రాండ్ నుంచి లిప్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ లిప్ ఆయిల్ వచ్చేసరికి మనకి చాలా చాలా ప్లంపీగా ఉంటాయి లిప్స్, అలానే చాలా సాఫ్ట్గా ఉంటాయి. తర్వాత మనకి త్వరగా క్రాక్స్ అవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఉంది ఈ లిప్ ఆయిల్ వచ్చేసరికి. సో స్కిన్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మేకప్కి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫేసెస్ కెనడా నుంచి ఇది స్ట్రాప్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇన్ ద షేడ్ సిల్వర్ షేడ్లో తీసుకున్నాను. సిల్వర్ దీని షేడ్ వచ్చేసరికి మనకి ఇది మేకప్ ముందు బేస్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట దీని వచ్చేసరికి. సో ఇది ఏంటి అంటే మనకి కొంచెం జూయి ఫినిష్ రావడానికి చాలా చాలా బాగా యూజ్ అవుద్ది. మనకి జూయిగా కనిపిస్తుంది స్కిన్ వచ్చేసరికి మనం మేకప్ ముందు ఇది యూజ్ చేయడం వల్ల. అమౌంట్ తీసుకున్నాను. సో ఇది నేను అప్లై చేసుకుంటున్నాను. ఈ స్ట్రాప్ క్రీమ్ వచ్చేసరికి మీరు హైలైటర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మేకప్ అంతా మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత. సో ముందే యూజ్ చేసుకున్నట్లయితే మన స్కిన్ అంతా మొత్తం గ్లాసీగా అనిపిస్తుంది, అలానే జూయి లుక్ అయితే వస్తుంది అన్నమాట మన స్కిన్కి. సో అందు గురించి నేను బేస్ లాగా దీన్ని అప్లై చేసుకుంటున్నాను. సో మీరు కావాలనుకుంటే హ్యాండ్స్తో బ్లెండ్ చేసుకోండి, ఆరెల్స్ లేదంటే దీన్ని బ్యూటీ బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను కన్సీలర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది లోరియల్ ప్యారిస్ నుంచి కన్సీలర్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ దీని షేడ్ నెంబర్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను చూడండి. సో కన్సీలర్ వచ్చేసరికి డార్క్ సర్కిల్స్ అండ్ డార్క్ స్పాట్స్ దగ్గరే యూజ్ చేస్తున్నాను. సో నాకు ఈ మధ్యన కొంచెం డార్క్ స్పాట్స్ అయితే ఎక్కువ అయ్యాయి. చెప్పాను కదా నేను రీసెంట్గా అయితే ఊరు వెళ్ళొచ్చాను. సో అప్పటి నుంచి నాకు బాగా పింపుల్స్ అయితే వచ్చేసాయి, మొత్తం యాక్నే వచ్చేసింది అనమాట. సో దానివల్ల మొత్తం అంతా నాకు ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత నేను బ్యూటీ బ్లెండర్ ఆరెల్స్ మీకు బ్లెండింగ్ బ్రష్ ఉంటే దాంతో బ్లెండ్ చేసుకోండి. సో ఎప్పుడు కూడా బ్యూటీ బ్లెండర్ మీరు వెట్గా ఉన్నది యూజ్ చేయండి బ్లెండ్ చేయడానికి. డ్రైగా ఉన్నది యూజ్ చేస్తే మీకు సరిగ్గా బ్లెండింగ్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో ఎప్పుడు కూడా మనం స్పాంజ్ అనేది వెట్ చేసుకొని అండ్ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి మేకప్కి ముందు. సో ఇలా డ్యాంప్ బ్యూటీ బ్లెండర్ని నేను యూజ్ చేస్తున్నాను. సో చూసారు కదా, బ్లెండ్ చేసిన తర్వాత నా డార్క్ సర్కిల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ మ్యాక్సిమం కవర్ అయ్యాయి. సో ఈ కన్సీలర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవరికైతే డార్క్ స్పాట్స్ అండ్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయనుకున్నారో వాళ్ళకి మంచిగా హైడ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో నేను ఇక్కడ బ్లెండ్ చేస్తాను కదా. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మమాయర్త్లో ఫౌండేషన్ ఇది గ్లో సీరం ఫౌండేషన్. షేడ్ నెంబర్ వచ్చేసరికి ఇది
03 షేడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ లిటిల్ అమౌంట్ తీసుకున్నాను. ఎక్కువ ఫౌండేషన్ అయితే యూజ్ చేయట్లేదు, జస్ట్ నేను ఆల్రెడీ కన్సీలర్ అయితే అప్లై చేశాను కదా, అందు గురించి నేను తక్కువే తీసుకున్నాను, తక్కువ అమౌంట్లో తీసుకొని యూజ్ చేస్తున్నాను. అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో నేను ఇది ఏంటి అంటే ఫౌండేషన్ ప్లస్ పౌడర్ అన్నమాట, లోరియల్ ప్యారిస్ నుంచి. సో ఇది నేను రీసెంట్గా అయితే తీసుకున్నాను, ఇది చాలా చాలా బాగుంది. అంతకుముందు నేను మ్యాక్ స్టూడియో ఫిక్స్ పౌడర్ ప్లస్ ఫౌండేషన్ అయితే మీకు చూపించాను చాలా వీడియోస్లో. సో ఇది ఎలా మనకి యూజ్ అవుతుంది, సేమ్ అలానే నాకు అనిపించింది ఇది కూడా. సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నట్లయితే మీరు ఇది ట్రై చేయండి, ఇది చాలా చాలా బాగుంది. సో మీకు కావాలి అనుకుంటే నేను దీని రివ్యూ కూడా సెపరేట్గా చేస్తాను ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి. సో ఇది మనకి ఫౌండేషన్ ప్లస్ పౌడర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇన్ కేస్ మీరు సింపుల్గా డైలీ వేర్కి డైలీ బేసిస్కి యూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఏమి ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ యూజ్ చేసుకోకుండా ఇది ఒక్కటే యూజ్ చేసుకోవచ్చు. మనకి మంచి కవరేజ్ అయితే ఇస్తుంది అండ్ 24 hours స్టే అయితే అనిపించింది నాకు, చాలా బాగుంది అన్నమాట. నేను రీసెంట్గా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు నేను అప్లై చేసుకుంటే నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేకప్ అనేది అలానే ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కావాలనుకుంటే సెపరేట్గా నేను దీని గురించి వీడియో అయితే చేస్తాను. సో ఇది జస్ట్ వచ్చేసరికి నేను ఏంటి అంటే ఓన్లీ అండర్ ఐస్ దగ్గరే అప్లై చేసుకుంటాను. దీంతో నేను ఇప్పుడు అప్లై చేసుకున్న ఫౌండేషన్ని లైట్గా సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది హెవీగా అప్లై చేసుకుంటే, ఎందుకంటే నేను ఆల్రెడీ కన్సీలర్ ప్లస్ ఫౌండేషన్ అప్లై చేసుకున్నాను కదా, సో మళ్ళీ చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది. అందు గురించి చాలా తక్కువ తీసుకున్నాను. జస్ట్ అండర్ ఐస్ దగ్గర ఎక్కడైతే మీకు కొంచెం ఆయిలీగా అనిపిస్తుందో అక్కడ అప్లై చేసుకోండి. సో జస్ట్ నేను అండర్ ఐస్ దగ్గర ఒకటే లైట్గా అప్లై చేసుకుంటున్నాను, కొంచెం అక్కడే ఆయిలీగా అనిపిస్తుంది కదా, సో నాకు అందు గురించి నేను అండర్ ఐస్ దగ్గర ఒకటే అప్లై చేసుకుంటున్నాను. సో మిగతా చోట జస్ట్ నేను ఇలా ట్యాప్ చేసుకుంటున్నాను అంతే, ఏమీ ప్రోడక్ట్ యూజ్ చేయకుండా జస్ట్ ట్యాప్ చేస్తున్నాను. సో బేస్ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఐబ్రోస్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఇది మిస్ క్లియర్ నుంచి వాటర్ ప్రూఫ్ ఐబ్రో పెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది మనకి ఏంటి అంటే ఈ ఐబ్రో పెన్సిల్ మనకి ఒక సైడ్ పెన్సిల్ అండ్ నెక్స్ట్ ఇటు ఇంకొక సైడ్ మనకి స్పూలీ అయితే వస్తుంది. సో చూసారు కదా, మనకి పిగ్మెంటేషన్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ ఇది పాకెట్ ఫ్రెండ్లీ మనకి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. సో ఎక్కడికైనా మనం ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మనకి స్పూలీ సెపరేట్గా పెన్సిల్ సెపరేట్గా అయితే వెతుక్కోవాలి. సో ఇది రెండు ఒక దాంట్లోనే అయితే మనకి ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. అయితే ఫిల్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మేకప్ కోసం నేను వెట్ అండ్ వైల్డ్ ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను. దీంట్లో మనకి అన్ని బ్రౌన్ షేడ్స్ అండ్ న్యూడ్ షేడ్స్ అయితే ఉంటాయి. ఇది బిగినర్స్ కి చాలా ఈజీగా ఉంటుంది అండ్ తక్కువ బడ్జెట్ లో మనకి బాగుంటది అన్నమాట, సింపుల్ గా ఉంటుంది. సో మేకప్ లుక్ వచ్చేసరికి మనం సింపుల్ గానే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో ఈ ప్యాలెట్ అయితే తీసుకున్నాను. సో న్యూడ్ షేడ్స్ అనేసరికి మనకి కొంచెం న్యాచురల్గా కనిపిస్తాయి కదా, అందు గురించి ఈ ప్యాలెట్ తీసుకున్నాను. సో దీంట్లో మనకి ఈ షేడ్ ఉంది కదా, సో లైట్ షేడ్ ఇది బేస్ లాగా. జస్ట్ ఫస్ట్ నేను అది అప్లై చేసుకుంటున్నాను, ఓన్లీ ఫింగర్స్ యూజ్ చేసి అప్లై చేసుకుంటున్నాను. ఫస్ట్ బేస్ లాగా నేను దాన్ని అప్లై చేసుకుంటున్నాను, మొత్తం ఐ అంతా అప్లై చేసుకుంటున్నా. సో అప్లై చేస్తాను కదా, నెక్స్ట్ నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే కొంచెం డార్క్ షేడ్ అయితే తీసుకున్నాను. సో దీంట్లో నేను డార్క్ ఈ షేడ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం డార్క్ షేడ్ అనమాట, మనకి ఇలా వచ్చింది. ఈ షేడ్ వచ్చేసరికి నేను కార్నర్స్లో ఇక్కడ అవుటర్ కార్నర్స్లో అయితే యూజ్ చేస్తున్నాను, అంటే ఇక్కడ అనమాట. జస్ట్ లైట్గా అప్లై చేసుకొని అక్కడ బ్లెండ్ చేస్తున్నాను, ఓన్లీ ఫింగర్స్ తోటి చేస్తున్నాను, బ్రష్ ఏమి యూజ్ చేయట్లేదు నేను. జస్ట్ చూసారు కదా, చాలా లైట్గా అప్లై చేసుకున్నాను.
సో అవుటర్ కార్నర్స్లో అప్లై చేశాను అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ గోల్డెన్ షేడ్ ఉంది కదా, సో ఈ గోల్డ్ షేడ్, లైట్ గోల్డ్ షేడ్ వచ్చేసరికి నేను ఐలిడ్ పైన మొత్తం ఐ అంతా అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ అప్లై చేస్తున్నాను అన్నమాట. సో చూడండి మొత్తం ఐ అంతా అప్లై చేశాను. సో అవుటర్లో కొంచెం డార్క్ షేడ్ అయితే అప్లై చేశాను కదా, రెండింటిని బ్లెండ్ చేసేస్తాను ఇప్పుడు. సో అవుటర్స్లో నేను అప్లై చేసిన డార్క్ షేడ్ అండ్ గోల్డ్ షేడ్ రెండు బ్లెండ్ చేసాక మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఐ షాడో వేసుకున్నట్టు కూడా తెలీదు, మంచిగా అనిపిస్తుంది, చాలా న్యాచురల్గా. సో ఇలా వచ్చింది ఫైనల్ లుక్ అయితే. సో సింపుల్గా అలా వేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇది ఐ పెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే కే బ్యూటీ నుంచి ఐ పెన్సిల్ అయితే తీసుకున్నాను. ఇది మంచి డార్క్ బ్రౌన్ షేడ్ అన్నమాట ఐ పెన్సిల్. నేను బ్లాక్ తీసుకోకుండా బ్రౌన్ షేడ్ తీసుకున్నాను. సో దీన్ని నేను ఐలైనర్ లాగా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఐలైనర్ లాగా దీన్ని పెట్టుకుంటున్నాను. సో ఇది చాలా బాగా స్మూత్గా గ్లైడ్ అవుతుంది అన్నమాట, మనకి చాలా క్రీమీగా ఉంది టెక్స్చర్ కూడా. సో మనం అప్లై చేసుకున్నప్పుడు మనకి స్మూత్గా మనకి అప్లై అవ్వడానికి అప్లికేషన్ చాలా చాలా బాగుందన్నమాట. సో చూసారు కదా మీరే, చాలా ఫాస్ట్గా అప్లై చేసుకున్నాను, చాలా స్మూత్గా గ్లైడ్ అవుతుంది మన స్కిన్ మీద కదా. ఐలైనర్ లాగా నేను ఈ కే బ్యూటీ పెన్సిల్ని యూజ్ చేశాను. ఎప్పుడు కూడా మనం ఐలైనర్స్ అయితే ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదా, కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి నేను ఇలా అప్లై చేసుకున్నాను. సో ఇన్ కేస్ మీకు ఇది లేకపోతే ఐలైనర్ అన్న అప్లై చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీ దగ్గర కాజల్ ఉంటే కాజల్ కూడా అప్లై చేసుకొని దాన్ని మంచిగా బ్లెండ్ చేసుకుంటే కొంచెం స్మోకీ ఐ లుక్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను ఇలా చేసుకున్నాను అనమాట నా ఐ మేకప్ అయితే. సో నెక్స్ట్ మీరు కాజల్ కూడా అప్లై చేసుకోవచ్చు కింద వాటర్ లైన్కి. నేనైతే ఇక్కడ అప్లై చేయకుండా నెక్స్ట్ స్టెప్ నేను మస్కరా అయితే యూజ్ చేసేస్తున్నాను ఇక్కడ. సో ఐలైనర్ అయితే బ్లాక్ యూజ్ చేయకుండా ఇక్కడ బ్రౌన్ షేడ్లో ఐలైనర్ అయితే యూజ్ చేశాను. సింపుల్గా నా ఐ మేకప్ లుక్ అయితే ఇలా ఫినిష్ చేస్తాను. లాస్ట్లో ఏం చేస్తారంటే మీకు కొంచెం ఐస్ పాప్ అవ్వడానికి మీరు ఇందాక యూజ్ చేసిన గోల్డ్ షేడ్ అయితే ఉంది కదా, సో దాన్ని ఫింగర్తో తీసుకొని ఇక్కడ మీరు ఇన్నర్ కార్నర్ ఉంటుంది కదా, సో అక్కడ అప్లై చేసుకోండి ఇక్కడ అన్నమాట. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటి అంటే మీ ఐస్ అనేవి కొంచెం పాప్ అయినట్టు కనిపిస్తాయి అన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది. ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఫైనల్గా మీకు. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇది లాక్మే ఫర్ ఎవర్ మ్యాట్ లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను, లిక్విడ్ లిప్ కలర్. ఇది షేడ్ వచ్చేసరికి కోరల్ సెన్స్ 28 అన్నమాట షేడ్. సో ఇది ఏంటి అంటే ఫస్ట్ నేను దీన్ని లిప్స్టిక్లా కాకుండా ఫస్ట్ నేను కొంచెం బ్లష్ లాగా అప్లై చేస్తున్నాను. సో ఎక్కువ యూజ్ చేయట్లేదు బ్లష్ కూడా. సో దీన్ని బ్లష్ లాగా జస్ట్ 2 డ్రాప్స్ అయితే సో దీన్ని బ్లష్ లాగా యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసేస్తున్నాను బ్యూటీ బ్లెండర్తో. నెక్స్ట్ స్టెప్లో దీన్నే లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం మనకి పింకిష్ కోరల్ లాగా ఉందన్నమాట. సో మీకు కావాలి అనుకుంటే లిప్ లైనర్ కూడా యూజ్ చేయొచ్చు.
సో లిప్స్టిక్ అయితే మనకి ఈ కలర్లో అయితే ఉంది, కోరల్ సెన్స్ మాట. ఆ స్కిన్ టోన్కి ఈ షేడ్ అయితే ఉంది. చూడండి మంచి కోరల్ అండ్ పింకిష్ షేడ్ మిక్స్ అయ్యింది అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఫైనల్గా నా మేకప్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో దీనికి కొంచెం జూయి ఫినిష్ యాడ్ చేయడానికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇందాక యూజ్ చేశాను కదా ఈ స్ట్రాబ్ క్రీమ్ని, సో దాన్నే జస్ట్ ఎక్కువ కాదు, జస్ట్ లిటిల్ కొంచెం చీక్ బోన్స్ దగ్గర హైలైట్ చేసుకుంటున్నాను. సో దీన్ని హైలైటర్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట. సో బ్లష్ అయితే అప్లై చేసుకున్నాను కదా లైట్గా, సో అది హైలైట్ అవుద్ది అండ్ మంచి జూయిగా కనిపిస్తుంది అనమాట ఫినిష్ వచ్చేసరికి. సో దానికోసం లాస్ట్ ఈ స్టెప్ అయితే చేసుకుంటాను. ఫింగర్స్తో బ్లెండ్ చేసుకోలేను అనుకుంటే దీన్ని బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకోండి. సో చూడండి నా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందన్నమాట. సో క్రిస్మస్ లుక్ అయితే చాలా సింపుల్గా నేను ఇలా రెడీ అయ్యాను. చాలా న్యాచురల్గా, అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఈ లుక్ వచ్చేసరికి. అండ్ ఎక్కడ కూడా మీకు హెవీగా అనిపించదు ఈ లుక్ వచ్చేసరికి. అండ్ ఐ షాడో కూడా నేను చాలా సింపుల్గానే అప్లై చేసుకున్నాను. సో ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ అయిపోవచ్చు ఈ క్రిస్మస్ కోసం. మీ అందరికీ ఎలా అనిపించింది, ఈ లుక్ అనేది నచ్చిందా లేదా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీరందరూ క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మీ అందరికీ వీడియో హెల్ప్ఫుల్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just disappointed.